హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో చాలామందికి మాకు స్టిచ్చింగ్ నీట్‌గా రావట్లేదండి. బోటిక్ స్టైల్‌లో స్టిచ్చింగ్ ఎలా అని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి నేను పిన్ టు పిన్ ఈరోజు వీడియోలో మీకు షేర్ చేయడం జరుగుతుందండి. చూసారు కదండీ! పఫ్ హ్యాండ్స్‌కి క్లాత్ సరిపోకపోతే హ్యాండ్స్‌కి అటాచ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారు. ఆ తర్వాత మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా! దానికి ఇప్పుడు లైనింగ్‌ని అటాచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ ప్రాబ్లమ్ అంటూ కొంచెమే ఉంటుందండి. మెయిన్ కటింగ్‌లోనే ఉంటుంది. ఇక్కడ కూడా మెయిన్ క్లాత్ సరిపోకపోవడం వల్ల అటాచ్ చేయడం జరుగుతుంది. అలా 2 హ్యాండ్స్‌కి అటాచ్ చేసి పెట్టుకోవాలండి. పిన్ టు పిన్ ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు వీడియో తీయడం జరుగుతుంది. వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ ఎక్కడ అంటే మనకి హ్యాండ్ టు హ్యాండ్ వేరే ఉంటుంది కదండీ! ఏఆర్ అనేది. సో, అందుకని అదేనా ఇంకా కొంచెం కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. హుక్ పట్టి, కాజా పట్టి అని. అట్లా బోత్ సైడ్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ పిన్ టు పిన్ చూపించడం జరుగుతుందండి. సో, చాలా నీట్‌గా రావడానికి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనేది నా ఫీలింగ్. పైపింగ్ అనేది ఫస్ట్ క్లాత్‌కి అది అందరికీ తెలిసే ఉంటుంది కదండీ! పైపింగ్ ఇంకొక షార్ట్‌లో కూడా పెడతాను. పైపింగ్ ఎలా నీట్‌గా రావాలి అనేది. ఎందుకంటే ఈ వీడియోలో ఇప్పటికే 21 మినిట్స్ ఉందండి. వీడియో లెంత్ చాలా ఉంది. సో, పైపింగ్ అనేది అలా ఫస్టే మనం థ్రెడ్‌ని పెట్టి క్లాత్‌లో స్టిచ్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా నీట్‌గా ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండీ! మెయిన్ క్లాత్‌కి అటాచ్ చేసినాక దాన్ని నీట్‌గా కట్ చేసుకొని మళ్ళీ రివర్స్ కుట్టు మనం వేసి పెట్టుకోవాలి. మన జనరల్ స్టిచ్చింగ్‌కి, బోటిక్ స్టిచ్చింగ్‌కి చాలా తేడా ఉంటుందండి. కానీ నాకైతే బోటిక్ స్టిచ్చింగే ఈజీగా అనిపించింది. ఎందుకంటే మంచిగా నీట్‌గా అవుట్‌లుక్ ఉంటుంది. అంత పెద్ద కష్టమేమీ కాదండి. ఈజీ. మళ్ళీ దాన్ని మడిచేసి మనకి ఫ్రంట్‌గా నీట్‌గా కుట్టు వేసుకోవాలి. చూసారు కదండీ! ఎంత సన్నగా నీట్‌గా వస్తుందో. మొత్తం ఇంకా పైపింగ్ అయిపోయాక మనకి కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ అనేది ఇట్లా జిగ్‌జాగ్ కాకుండా నీట్‌గా స్టిచ్ వేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాస్ అన్నీ నీట్‌గా కట్ చేసి పెట్టుకోవాలి.
నెక్స్ట్ షేప్ పట్టీ అంటారు కదండి, వాటికి మనం ముందే 4 లేయర్స్ లైనింగ్ కట్ చేసి పెట్టుకోవాలి. అయితే 1 లేయర్ మెయిన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, దానికి అటు ఒకటి ఇటు ఒకటి చూస్తున్నారు కదా, అలా వేసి పెట్టుకోవాలి. వేసి పెట్టుకొని అటాచ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి. మళ్ళీ నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మన రివర్స్ ఉంటుంది కదండి, అది అనికే కుట్టు వేసుకొని మళ్ళీ బ్యాక్ స్టిచ్ నీట్గా వేసి పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ లైనింగ్ అనేది, ఎందుకంటే మనము ఈ పట్టీ ఒకటి బ్లౌజ్కి పెట్టి ఇట్లా రివర్స్ తీస్తాం కదా, ఆ పై భాగం అనేది మనము మెయిన్ క్లాత్కి అటాచ్ చేసి పెట్టుకోవాలి జిగ్జాగ్. ఎందుకంటే మళ్ళీ మనం బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసి కుట్టేటప్పుడు జిగ్జాగ్ అవ్వకుండా ఉంటుంది. నీట్గా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ముందల ఫ్రంట్ భాగం ఉంటుంది కదండి, రెండిటికి ఫస్ట్ లైనింగ్కి మనము పైపింగ్ అటాచ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మెయిన్ క్లాత్కి అనేది మనం పైపింగ్ అటాచ్ చేసేయాలి. పైపింగ్ అనేది క్లాత్కి లైనింగ్కి మధ్యలో థ్రెడ్ ఉండాలి. ఇది అనేది మీకు ఎక్స్ట్రా కనిపిస్తుంది, ఎందుకంటే మనం రివర్స్ తీసినప్పుడు పైపింగ్ అనేది మళ్ళీ ఇప్పుడు అంగే కుట్టు వేస్తాం కదండి, అది పైకి కనపడుతుంది. చూసారు కదా, ఇలా మళ్ళీ తిప్పి కుట్టాలి. అలా పైపింగ్ అనేది లైనింగ్కి క్లాత్కి మధ్యలో ఉండే విధంగా పైపింగ్ పెట్టుకొని కుట్టేసుకోవాలి. మళ్ళీ రివర్స్ కుట్టు. పెద్ద కష్టమేమీ కాదండి, మొత్తం మనకి సింపుల్గా అర్థం చేసుకుంటే అంతా సేమ్ ఉంటుందండి. చూస్తున్నారుగా, మళ్ళీ మనకి జిగ్జాగ్ అవ్వకుండా నీట్గా హెడ్జెస్ అనేవి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నీట్గా అన్నీ మళ్ళీ ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకోవాలి. కొంచెం సన్నగా పట్టుకోవాలండి. ఇక్కడ మాత్రం మనకి ఇట్లా కర్వ్ రావాలి. నేను ఇంకొకటి అంటే ఆపోజిట్ లైట్ కలర్స్ అలా చూపిస్తానండి, ఎందుకంటే మీకు థ్రెడ్ కనపడుతుంది. ఇప్పుడు కొంచెం ఓవరాల్ అవుట్లుక్ కోసం అనేది ఇది టైం దొరకడం వల్ల వీడియో తీశాను. అందరూ 4 వేస్తారండి, కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం 3 వేస్తారు. చూస్తున్నారు కదా, షేప్ పట్టి యాడ్ చేసేసారు. ఒకటి మనం రిమైనింగ్ వదిలిపెట్టాం కదా, ఇది అటాచ్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు అందులోంచి మళ్ళీ క్లాత్ తీసేస్తాం కదా, అప్పుడు బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది.
కొంత క్లారిటీ మిస్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో ఈ మిస్టేక్స్ కవర్ చేస్తూ మీకు నీట్‌గా చూపిస్తాను. అంటే కెమెరాని ఇలా అడ్డం పెట్టి నిలువు పెట్టడం వల్ల కొంచెమే కనిపిస్తుంది కదా! ఇది హుక్ పట్టీ అండి. 3 ఫింగర్స్ మందం మనము కలుపుకొని కుట్టేయాలి. ఇప్పుడు దాన్ని బ్లౌజ్ మీదంగా పెట్టి కుట్టుకోవాలి. ఎక్స్ట్రాస్ అనేవి మడిచేసి నీట్‌గా అలా కుట్టుకోవాలన్నమాట. రెండు సమానం ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. చూసారు కదా, అలా సమానంగా కిందికి మడిచేసి మనకి బ్లౌజ్ క్లాత్ పైకి కనపడే విధంగా కుట్టు వేసుకోవాలి. డోరీస్ పెట్టేవి కూడా మనం పైపింగ్ వేసుకునేటప్పుడే కుట్టు వేసుకోవాలండి. స్టిచ్చింగ్ మార్క్ నుంచి మధ్యలోకి పెట్టుకోవాలండి. పెట్టుకొని మనము కుట్టు కింద మనకి పైపింగ్ వేశారు కదా, బ్యాక్ నెక్ సైడ్ చేతి పని చేయడానికి మనం కింద క్లాత్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి కదండి, దానికోసం అన్నమాట ఇది.
ఇది కాజా పట్టీ అండి. దీనికి మెయిన్ క్లాత్ కూడా మనము హుక్ పట్టీ దగ్గరనేమో ఓన్లీ లైనింగ్ తీసుకొని మీద నుంచి పెట్టి దాన్ని ఫ్రంట్ కుట్టేసుకుంటాం. కాజా పట్టీకి అయితేనేమో లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకొని కింది నుంచి పెట్టి కుట్టాలి. కుట్టి ఇది చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారండి. నేను ఇంకొక షార్ట్ కూడా చేస్తాను ఈ కన్ఫ్యూజ్ అయ్యే ఏరియాస్ని. మళ్ళీ ఇలా మర్చుకొని పైపింగ్ కింది నుంచి వేయాలండి. చాలా వరకు పైపింగ్ బ్లౌజ్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ వేస్తారు. దానివల్ల మనకి ఇలా గుంజినట్టు అవుతుంది. సో పైపింగ్ పైనుంచి మడిచి కుట్టుకోవాలన్నమాట. దాన్ని మళ్ళీ రివర్స్ తీసేసి మళ్ళీ ఇంకో కుట్టు ఎక్స్ట్రా వేసి పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక టిప్ ఉంటుందండి. అందరికీ నెక్స్ అనేవి భుజాల మించి జారిపోతుంటాయి. అలా జారిపోకుండా మన నెక్ భాగం వచ్చే వైపు మనకి కొంచెం ఒక అంగుళం 2 అంగుళాలంతా మనం కిందికి జరగాలన్నమాట. కుట్టుని పావించు జరగాలి, స్ట్రైట్గా వేయొద్దన్నమాట. పఫ్ హ్యాండ్స్ కదండి, చూడండి పఫ్ పెడుతున్నారు. పఫ్ హ్యాండ్స్ మార్క్ చేసుకోవాలండి. మనకి నడుము ఎంత ఉంటుందో అందులో హాఫ్ 30 ఉందనుకోండి, 15 ఫ్రంట్ 15 బ్యాక్ 15. మళ్ళీ ఫ్రంట్ అనేది మనకి మళ్ళీ 2 భాగాలు ఉంటాయి కదా, 15లో 7.5 మార్క్ చేసుకోవాలి. అది కూడా మనకి హుక్ పట్టీ కాజా పట్టీ ఉంటుంది కదండి, అవి తీసేసి మనము మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏఆర్ అనేది గుంజి పట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి నీట్గా, లేదంటే